హాయ్ వీక్షకులు, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిస్పీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ అండా బుర్జు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అండా బుర్జు వేసుకుంటున్నాము. స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నా, నూనె పోసుకుంటున్నా. నూనె గరం కావాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఇలా కొంచెం ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేగనియాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలను. ఇప్పుడు మంచిగా నూనెలో గోలిపోయినాయి కదా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక టమాటాలు వేసుకున్నాం. టమాటాలు కూడా మంచిగా నూనెలో ఉడుకుకోవాలి. మంచిగా ఉడకాలి నూనెలో. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాము. ఇదిగో వేసుకొని మంచిగా కలుపుకున్నాం. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని కలుస్తుంది మంచిగా. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు గుడ్లు పోసుకుందాం. గుడ్లు వేసుకుందాం. ఇప్పుడు అయినాయి కదా, ఇందులోనే గుడ్లు వేసుకుందాం. ఇట్లా వేసుకోవాలి. 4 గుడ్లు వేసుకుంటే మస్తు అవుతుంది. ఇట్లా గుడ్లు వేసినాం కదా, ఇట్లా కలుపుకోవాలి మెల్లగా. ఇట్లా కింద మీద మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక చెంచా మసాలా వేసుకుందాం, గరం మసాలా. ఇప్పుడు అయిపోయింది. ఇక మంచి కింద మీద కలుపుకొని పోయి బంద్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాం. ఇక వేడి వేడిగా అండా బుర్జు తయారైపోయింది. కారం కారం మంచిగా ఉంటుంది. ఇంట్లో చపాతీలకి ఇట్లా అద్దుకొని ఇట్లా తినాలి.